నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. కాళేశ్వరం సంబంధించినటువంటి ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కుదుపు కుదుపుతోంది. మరోవైపు ఇప్పటికే జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్ కూడా ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ఉంది. పూర్తిగా దానికోసం అధ్యయనం కోసం 3 మెన్ కమిటీని వేసింది ప్రభుత్వం. ఆ కమిటీ అధ్యయనం జరిగిన తర్వాత ఒక బ్రీఫ్ నోటును కూడా విడుదల చేశారు. మరోవైపు ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ఈ అంశాన్ని చర్చించే అవకాశం ఉంటుంది. సో ఇక్కడే ఒక అసలైనటువంటి ట్విస్ట్ ఉంది. ఏంటంటే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన అసెంబ్లీకి వచ్చినటువంటి సందర్భాలే అతి తక్కువ. కేవలం బడ్జెట్ రోజు, అది కూడా గంట సేపు మాత్రమే కూర్చొని ఒకే ఒక వర్డ్ మీడియా ముఖంగా మాట్లాడి వెళ్ళిపోయినటువంటి కేసీఆర్ తర్వాత కేవలం 1-2 సందర్భాలు తప్ప ప్రమాణ స్వీకారం కూడా లేటుగానే చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికే గజ్వేల్కి సంబంధించినటువంటి ఆయన సొంత నియోజకవర్గ ప్రజలు కూడా మాకు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి, మా ప్రాతినిధ్యం అసెంబ్లీలో ఉండాలి అని కోరుకుంటూ అనేక సందర్భాల్లో మిస్సింగ్కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, పోస్టర్లు ఇటువంటివన్నీ వేశారు. కానీ అసెంబ్లీ సమావేశానికి రమ్మని అనేక సందర్భాల్లో బహిరంగ సభల్లో అనేక వేదికల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి పదే అసెంబ్లీకి వచ్చి రమ్మని, చర్చకు రమ్మన్నా కూడా కేసీఆర్ కానీ ఎక్కడ కూడా వచ్చినటువంటి దాఖలలో దాని దిశగా మేమే సరిపోతాం కదా, మీతో కేసీఆర్ చర్చ ఎందుకు అంటూ కూడా కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నేతగా అసెంబ్లీకే వరుసగా గైర్హాజరవుతున్నటువంటి కేసీఆర్ ఇప్పుడు కనీసం ఆయన కొంత ఇప్పటికే హరీష్ రావు గారు లాంటి వాళ్ళు చంద్రఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ తర్వాత ఆయన బయటకు వచ్చి ఆధారాలు ఇవి మా వద్దున్నవి, మేము ఈ విధంగా చేశాము, మాకు ఇవి పర్మిషన్లు వచ్చినాయి, మేము ఈ విధంగా ముందుకు సాగాము, కాళేశ్వరం కట్టినటువంటి ఎపిసోడ్లో ఏమీ జరగలేదు అని ఒక వైట్ పేపర్ లాగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మరి ఇటువంటి సందర్భాల్లో మరి అసెంబ్లీ వేదిక ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుందా? మరి ముఖ్యంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా, చర్చకు చేస్తారా? ఇది ఒక పెద్ద సవాల్. మరి అసెంబ్లీకి కేసీఆర్ వస్తే ఏ విధంగా ఎదుర్కొంటారు? ఎందుకంటే సుదీర్ఘకాలం నాయకుడు, సుదీర్ఘకాలం 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధించినటువంటి ఘనత, అతిపెద్ద రాజకీయ వ్యూహకర్త, పూర్తి స్థాయిలో జాతీయ స్థాయిలోనే రాజకీయాలు చేయాలని బయలుదేరినటువంటి కేసీఆర్ ఇప్పుడు అతి పెద్ద నింద, అది కూడా మాజీ సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్నటువంటి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిటీ మొత్తం అంతా కేసీఆరే చేశారు, కాళేశ్వరం బొమ్మరిల్లు ఫాదర్ లాగా మొత్తం చేశారు, కేసీఆరే దీనికి మూల కారణం అని తేట తెల్లం చేసి బహిర్గతం చేసినటువంటి నేపథ్యంలో సరే బహిరంగంగా పొలిటికల్ వ్యాండెట్టా ఉంది. ఖచ్చితంగా హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా కేసీఆర్ని ఇబ్బంది పెట్టడమే సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ఉద్దేశం, అదే మమ్మల్ని బద్నాం చేస్తున్నారు. ఇవి అంశాలు రాజకీయంగా స్టేట్మెంట్స్ వరకు బాగుంటాయి. కానీ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో మరి ఇంత పూర్తిగా ఒక సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ పూర్తిగా ఓపెన్ ఫోరంలో, ఓపెన్ కోర్టులో డాక్యుమెంటల్ ఎవిడెన్స్ సహా డేట్ల వైజ్గా పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేసి వందలాది పేజీల రిపోర్ట్ని వాళ్ళ ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన తర్వాత ఆ ప్రభుత్వం రిపోర్ట్ని ఏ విధంగా సీఎం కేసీఆర్ ఎదుర్కొంటారు, అంటే ఆయన సచ్చీలతను ఏ విధంగా నిరూపించుకుంటారు? వస్తున్నటువంటి ఆరోపణలు అంటే మొన్నటిదాకా నరేంద్ర మోదీయో లేకుంటే నడ్డానో లేకుంటే అమిత్ షానో బహిరంగ సభల్లో సీఎం రేవంత్ రెడ్డో చేసినటువంటి వ్యాఖ్యలను ఇది పొలిటికల్ స్టేట్మెంట్స్ అని కొట్టిపారేయచ్చు. కావాలనే ఆరోపణలు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ పైన, మా నాయకత్వం మీద అని కొట్టిపారేయచ్చు. కానీ జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. వాళ్ళ ఆధారం లేకుండా రిపోర్టు అంత పూర్తి స్థాయిలో ఇచ్చే అవకాశాలు లేదు. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు అసెంబ్లీ వేదికగా కేసీఆర్ చర్చకు వస్తారా, ఏం చేయబోతున్నారు అనేది అతి పెద్ద చర్చ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు జరుగుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగే అవకాశాలు ఉంటాయి? మరి ఆ సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా, చర్చ జరుపుతారా? ఎందుకంటే ఆయన ఏ విధంగా ఈ నిందను ఎదుర్కోబోతున్నారు? ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పైనే అతిపెద్ద చర్చ జరుగుతుంది తెలంగాణ వ్యాప్తంగా. దీన్ని చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే మరి ఆ సమావేశాలకు ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా అనే చర్చే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యం. ఆయన ప్రతిపక్ష హోదాలో ఇప్పటివరకు కేవలం 2 సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. అలాగే సభలో జరిగినటువంటి ఏ చర్చలో కూడా ఇప్పటిదాకా ఆయన పాల్గొన్నటువంటి దాఖలాలు లేవు అధికారం కోల్పోయిన తర్వాత. మరి ఇటువంటి సందర్భాల్లో అసెంబ్లీ అటెండెన్స్ కోసం మాత్రమే వచ్చి వెళ్ళారనే విమర్శలు కేసీఆర్ ఎదుర్కొంటూ ఉన్నారు. పదే రమ్మన్నారు అన్నటువంటి ఆయన మరి ఇప్పుడు కేసీఆర్ తనను దోషిగా చిత్రీకరించినటువంటి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన జరిగే ప్రత్యేక సెషన్స్కైనా కనీసం వచ్చి ఆయన సమాధానం చెప్తారా, తన వాదన వినిపిస్తారా, వినిపిస్తే ఏం వాదన వినిపిస్తారు? ఇది ఒక అతిపెద్ద ప్రశ్న. ఒక రకంగా కేసీఆర్ లాంటి
స్టాల్వార్ట్ రాజకీయ నాయకునికి ఒక సవాల్గానే చెప్పాలి. మరి ఇప్పుడు పినాకి చంద్రఘోష్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ను నిండు సభలో దోషిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం అతిపెద్ద పొలిటికల్ స్ట్రాటజీ సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ వేసినటువంటి పరిస్థితి. ఇంతకాలం కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే చేసుకున్నటువంటి రూలింగ్ పార్టీ ఇకపై కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను అస్త్రంగా చేసుకుని కేసీఆర్ హరీష్ రావుల పైన దాడి చేసేందుకు అతిపెద్ద ప్లాన్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఆ ఇద్దరి కారణంగానే అవినీతి జరిగిందని, ఆ ఇద్దరి కారణమే రాష్ట్రం అప్పుల పాలైపోయిందని, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని, 3 బ్యారేజీలు కూడా పూర్తిగా అసలు కేవలం సోలోగా ఇండివిజువల్స్గానే మేనిఫెస్ట్ ఇంటెన్షన్ తోటి ఇదంతా కట్టారనేది స్పష్టంగా రిపోర్ట్ చెప్తోంది. మరి ఇప్పుడు ఈ విమర్శల దాడి జరిగితే ఏ విధంగా ఎదుర్కొనేది సిద్ధమవుతూ ఉన్నారు. ఇందుకే ఇప్పుడు ఇంతలో ఉన్నటువంటి కమిషన్ రిపోర్ట్ పూర్తిగా పారదర్శకం లేదని, రాజకీయ కక్ష సాధింపు కోసం మాత్రమే అన్నట్లుగా ఉందనేది ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి మొదటి వాదన. అయితే ఈ విమర్శలకు కేసీఆర్ సభలోనే కౌంటర్ ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ అసెంబ్లీకి కేసీఆర్ వచ్చి గోస్ట్ రిపోర్ట్ పైన మాట్లాడతారా లేదా అన్న చర్చ అయితే, మరి ఆ రిపోర్ట్ని మొత్తం తప్పుపడతారా, లేకపోతే కాళేశ్వరంలో అసలు అవినీతే జరగలేదనేది ఏ విధంగా వాదిస్తారనే చర్చ కూడా మరొకటి. మరి నిజానికి కేసీఆర్ సభకు రావాలని, చర్చల్లో పాల్గొనాలని అధికార పార్టీ సభ్యులు ఎక్కువగా కోరుకుంటున్నారు. ఆయన ప్రతిపక్ష హోదాలో ఏ విధంగా మాట్లాడతారు, మరి అధికార పార్టీ నుంచి వచ్చినటువంటి ఈ రన్నింగ్ కామెంట్స్కు ఏ విధంగా స్పందిస్తారు అనే దానిపైన మాత్రమే కొంత తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ అన్ని ఆసక్తిగా ఎదురు చూస్తుంది. మరోవైపు ఇప్పుడు దేశం ముందు కూడా ఒక రకంగా ఇది కనుక దోషిగా నిలబడి ఖచ్చితంగా దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టకపోతే, ఇందులో ఇది జరిగింది ఈ విధంగా జరగలేదు అని చెప్పకపోతే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందే కాదు దోషిగా దేశం ముందు నిలబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్ నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు కూడా ఈ కాళేశ్వరం ఏటీఎం లాగా మారిందని గతంలో అనేక సందర్భాలు చేసినటువంటి కామెంట్స్. మరోవైపు ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లతో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి మరి నిరసన దీక్షకు దిగబోతున్నారు. మరోవైపు ఈ నెల 7వ తారీఖు వాళ్ళు వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాల తేదీలను కూడా ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఆగస్టు 11 నుంచి 14 లోపు 2 రోజుల పాటు సెషన్స్ జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఆ డేట్స్ కాకపోతే 15 ఆగస్టు తర్వాతనే ఈ సమావేశాలు ఉంటాయి అనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. సో ఈ వ్యవహారం అంతా ఒక రకంగా ఉంటే, కేసీఆర్ మాత్రం వరుసగా ఫామ్ హౌస్లో భేటీలు నిర్వహిస్తున్నారు. తననే ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉందనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా వ్యాఖ్యలు చేస్తూ సంచలనంగా ఒక చర్చనీయాంశంగా మారుస్తున్నారు ఆయన వ్యాఖ్యలు. అంటే ఒక రకంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో వరుసగా కేసీఆర్ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు మాజీ మంత్రులతోటి, బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులతోటి. అంటే కమిషన్ నివేదిక బయటికి వచ్చినటువంటి నేపథ్యంలోనే కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయొచ్చని కూడా ఆయన ముందుగానే ఊహించినట్టుగా కనిపిస్తోంది. ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదని ధీమా చెప్పినట్టుగా కనిపిస్తుంది. సో మొత్తం మీద సభా సాక్షిగా కేసీఆర్ ఏ విధంగా తిప్పికొడతారు, ఆయన అసెంబ్లీకి వచ్చి ఏ విధంగా ఎదుర్కొంటారు, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.